వన్ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే గ్యాస్ బర్నర్లో క్లీన్ చేసుకుంటాం రండి. ఆర్పిక్ తోటి గ్యాస్ బర్నర్ క్లీన్ చేసుకుంటాం రండి. ఈ నా గ్యాస్ బర్నర్లో అయితే ఒక 4 months కడగలేదు. చూడండి ఎలా ఉందో. ఇలా ఉంటే కూడా ఎక్కువగా మంట మండలే, పాలు పొంగిపోతే కూడా మంట మండలేదు. దాన్ని ఇది ఎలా క్లీన్ చేసుకుంటాం చూస్తాం రండి. ఇప్పుడైతే ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకోండి. ప్లాస్టిక్ బాక్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడైతే ఆర్పిక్ ఇలా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా వదలండి. వదిలిన తర్వాత బ్రష్లో ఇలా తిప్పి వేసుకోండి. మనమైతే చేతులకి గ్లౌస్ వేసుకోండి. ఇదైతే కెమికల్ యాసిడ్ దాని కెమికల్ దాని చేతులకి గ్లౌస్ వేసుకోండి, లేకపోతే చేతుల మంట అయిపోతుంది. నేనైతే వీడియో కింద లింక్ ఇచ్చిండని చూడండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 10 నిమిషాలు ఉండిన తర్వాత ఇలా తిప్పి వేసుకోండి. బర్నర్లు ఇలా తిప్పి వేసుకోండి. తిప్పి వేసుకొని తర్వాత ఇలా బర్నర్లను ఇలా తిప్పి వేసుకోండి. తిప్పి వేసుకున్న తర్వాత చూడండి చేతులకైతే గ్లౌస్ అనే వేసుకోండి, లేకపోతే ప్లాస్టిక్ కవర్ అనే వేసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ వదిలిన తర్వాత ఇలా తీసుకొని ఇలా బాగా ఒక బ్రష్ ఉంటే, పాత బ్రష్ ఉంటే తీసుకొని ఇలా బర్నర్లు బాగా ఉజ్జుకోండి. కొత్తటిలాగా గోల్డ్ కలర్గా బాగా కొత్తటిలాగా బాగా కనిపిస్తుంది. అయితే బర్నర్లు మనకైతే ఏ ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి క్లీన్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడైతే వాటర్లో కడిగి చూపిస్తున్నాను. గోల్డ్ కలర్గా కొత్తలాగా కనిపిస్తుంది. నేనే అయితే వీడియోని కింద లింక్ ఇచ్చిండని చూడండి ఎంత బాగా గోల్డ్ కలర్గా బాగా కనిపిస్తుంది. మీరైతే ఓవర్ నైట్ కూడా నానబెట్టుకోండి. ఓవర్ నైట్ నానబెట్టిగా తెల్లగా గోల్డ్ కలర్గా బాగా మెరుస్తుంది. గ్యాస్కు బర్నర్లు అయితే క్లీన్గా బాగా మండుతుంది. చూడండి ఇప్పుడైతే నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను. చూడండి ఇప్పుడైతే ఎంత బాగా కనిపిస్తుందో. మీరు ఒక ట్రై చేసి చూడండి. మీరు ఒక ట్రై చేసి చూడండి. మీకైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే వీడియోని కింద లింక్ ఇచ్చిండని చూడండి. కింద లింక్ ఇచ్చిండను. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోలో కలుస్తాం. బాయ్.